వేదికని అలంకరించినటువంటి తెలుగుదేశం నాయకులకి, మండల అధ్యక్షులకి, అదేవిధంగా సిసి నాయుడు గారికి, కురుగొండ రామకృష్ణ గారికి, గంగోడు నాగేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి ఈ బీసీ సభకు ఇచ్చేసినటువంటి నా బీసీ సోదరులకు అందరికీ జనసేన తెలుగుదేశం కలిసి ఈరోజు ఎన్నికల బరిలో రాబోయే 80 రోజుల్లో జరిగే ఎన్నికల బరిలో దిగుతున్నాయి. కాబట్టి బీసీలు టీడీపీ పార్టీకి 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీలు అత్యధికంగా తెలుగుదేశం వైపు ఉండి నడిపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి బీసీ సోదరులు, ఒక కమ్మరి కావచ్చు, ఒక కుమ్మరి కావచ్చు, పాడి పంటను అభివృద్ధి ఒక యాదవ్ కావచ్చు, అదేవిధంగా మనకి నాయే బ్రాహ్మణ్, మనం తెల్ల సొక్కా వేసుకునేదానికి రజకులు, ఇటువంటి అన్ని కుల వృత్తుల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీని అన్ని విధాల ఆదుకుంటూ ప్రతి ఎలక్షన్లో ఎండంటి నిలబడి వాళ్ళ వెనకలు నడిపిస్తున్నటువంటి బీసీ సోదరులకి వాళ్ళకి చేతులెత్తి ప్రణామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నేను ఒక బీసీ, ఒక కుమ్మరి, ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బీసీలకి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో గొప్పగా ఎదిగే విధంగా బీసీలు తయారు చేస్తున్నటువంటి ఈ పార్టీలందరూ కూడా, బీసీలందరూ కూడా కట్టుబడి 2024 ఇంక 80 రోజుల్లో జరగబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి బీసీ సోదరుల హక్కుల్ని మనం అందరం కూడా సాధించుకోవాల్సిన అవసరం ఎంత అయిందో ఉందని ఈ బీసీ సంఘంలో తెలియజేస్తున్నాను. బీసీలంటే ఒక ఐక్యతకి నిదర్శనం. బీసీలంటే ఎప్పుడు కూడా ఆశించడం కాదు, ఆశించరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియనటువంటి ఒక బీసీ కులం మాత్రమే రాష్ట్రంలో ఉందని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఎవరు వెళ్ళిపోయినా, పార్టీని వీడు వెళ్ళిపోయినా, బీసీలు ఒక్కరే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి రాష్ట్రం మొత్తం నడిపిస్తుంది. కాబట్టి మా బీసీ సోదరుల్ని అధికారం వచ్చినమ్మటే మా బీసీ సోదరులకు అన్ని రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడా కూడా పెద్దపీట దాఖలు ఎక్కడా లేవు. ఇంతకుముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు పనిముట్లని, వస్తువులని చాలా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు చంద్రబాబు లేని లోటు ఈ రోజు రాష్ట్రానికి కనబడుతుంది. చంద్రబాబు ఒక గ్లామర్ ఉండే వ్యక్తి కాదు, కానీ చంద్రబాబు ఒక విజన్ ఉండే వ్యక్తి. ఈ రోజు ప్రతి బీసీ ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి ఒక్కరే తెలుసు. అది చంద్రబాబు పుణ్యం అని చెప్పి తెలుసుకొని ఈసారి మనం 2024 ఎలక్షన్కి, ఈ ఎలక్షన్కి తెలుగుదేశం జనసేన పార్టీకి మద్దతు ఇస్తూ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించాలని చెప్పి జనసేన పార్టీ ద్వారా తెలియజేస్తూ జై జనసేన, జై టీడీపీ. థ్యాంక్ యూ అన్న. జై తెలుగుదేశం.